నంబాల కేశవరావు గారు కానీ నిన్న మొన్న హిడ్మా కానీ ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్ లాంటి అనుమానాలు బలంగా కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇరువైపుల హింసని వ్యతిరేకిస్తుంది. అది నక్సలైట్ల పరంగా జరిగిన హింస అయినా ఇవాళ పోలీసుల పరంగా జరుగుతున్న హింస అయినా రెండింటిని కూడా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఇవాళ హిడ్మా కానీ కేశవరావు గారు కానీ గణపతి గారు కానీ వారందరూ కూడా నాయకులుగానే గౌరవిస్తారు. రాజ్యాంగం ప్రకారం వారు ఎంచుకున్న పంత ప్రభుత్వాలకు నచ్చకపోవచ్చు, కానీ వారి జీవితాంతం కూడా బీద ప్రజానికం కోసం, బీద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు, అక్కడికి అమరులైనారు. నేను గతంలో కూడా స్పష్టం చేశారు, నేనే స్వతహాగా నక్సలైట్ విక్టిమ్ని. ఆస్తులు పోగొట్టుకున్నాను, యవ్వనంలో చాలా ఇబ్బంది పడ్డాను. హింసని ఏ పార్టీ కూడా సమర్థించదు, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా సమర్థించదు. కానీ వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంచుకునే విధానం పూర్తిగా ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతూ ఉంది. దురదృష్టం ఏంటంటే నేను కగార్ అప్పుడు మాట్లాడాను. కగార్ విషయంలో సీజ్ ఫైర్ ప్రకటించాలి, మీరు యుద్ధాన్నే అమాంతంగా ఆపేశారు, పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు అంతా వేరేపనటికి మన జాతి పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని నేను ప్రశ్నించినాను. దానికి నన్నేదో దేశద్రోహి బీజేపీ నాయకులు మాట్లాడినారు. సరే, ఎవరేం మాట్లాడినా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యాంగాన్ని నమ్ముకొని ఉన్నాం. ఈ రకమైన ఎలిమినేషన్ మంచిది కాదు అని ఆనాడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉన్నారు. ఈ జరిగిన 3 ఎన్కౌంటర్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు ఏ రకంగా కోరుతా ఉన్నాం, మేము కూడా అదే రకంగా కోరుతా ఉన్నాం.